గౌరవనీయులు ఉమారాణి గారు, గౌరవనీయులు నిజామాబాద్ కరాటే అధ్యక్షులు కరాటే రమేష్ గారు, ఐఎంఎం ప్రెసిడెంట్ నిజామాబాద్ ఆపల విశాల్ సార్ గారు, జనరల్ సెక్రటరీ హరీశ్వన్ సార్, అసోసియేషన్ ఆఫ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్రావు సార్, సిబ్బందికి, స్టాఫ్కి, మీడియా మిత్రులకు ప్రజలందరికీ స్వాగతం. Today we are conducting World TB Day program on March 24th. Every year March 24th this program is going to conducted. This time with association with Indian Medical Association Nizamabad and Sri Vishnu Superspecialty Hospital we are conducting this program. Thank you very much for attending this program. I would like to welcome our President Dr. Vishal Garu onto the dais. నగర మున్సిపల్ మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి గారు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ గారు మరియు మరొక గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ జీవన్రావు సార్, ఆయన తెలంగాణ రాష్ట్ర సర్జన్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీశ్వన్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్టర్ డాక్టర్ శ్రీశైలం సార్ అండ్ సీనియర్ వైద్యులు డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్ అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు అండ్ పల్మనాలజిస్ట్ శిల్ప వేణుగోపాల్ గారు అండ్ మా ట్రెజరర్ ఈరోజు హోస్ట్ అండ్ ఈరోజు హీరో డాక్టర్ రమేష్ సార్. శ్రీ విష్ణు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విఠల్ గారు, డాక్టర్ లక్ష్మీరెడ్డి గారు, డాక్టర్ జయప్రకాష్ గారు మరియు ఇక్కడికి వచ్చిన నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ
తర్వాత ఆల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు. టీపీడీ అనగానే చాలా గుర్తుకొచ్చే విషయం ఏంటంటే పాతకాలంలో నేను చిన్న ఉన్నప్పుడు ఎవరైనా టీవీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు ప్లేట్ సపరేటర్, వాళ్ళ డ్రెస్ సపరేటర్, వాళ్ళని షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా ఒక స్టిగ్మా అనేది ఉంటుంది. ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఈ నేషనల్ టీవీ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుందో, దయచేసి ఎవరు మాట్లాడద్దు, ఎప్పుడైతే గవర్నమెంట్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ప్రజల్లో ఈ టీబీ బ్యాక్టీరియా అనేది ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఎక్కడన్నా చూస్తే ఊర్లలో వాళ్ళు కనిపించేది. 2 వారాలకు మించిన దగ్గు, బరువు తగ్గినట్లయితే ట్రీట్మెంట్ జ్వరం వస్తాయి. అవి ఇప్పుడు కూడా అంటే ప్రభుత్వం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ప్రజల్లోకి ఈ దగ్గు, జలుబు, మామూలుగా ఈ టీబీ దాని నుంచి ఎలా గుర్తుపడాలనేది అవగాహన కల్పించింది. అలానే ఇప్పుడు ఒకప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే స్లోగన్ చూసేసరికి ఇప్పుడు కామన్గా ఒక 10th క్లాస్ పిల్లోడు, 8th క్లాస్ పిల్లోడు కూడా ఈ ఎయిడ్స్ అంటే ఏంటి అసలు అనేది తెలుస్తుంది. అంటే అవగాహన అనేది అంత అవసరం. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే ఈ అవగాహన కల్పించడం ద్వారా ఎన్నో జబ్బులు తగ్గించవచ్చు. ముఖ్యంగా మన డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. మనం అందరం అనుకుంటాం డెవలప్ అనుకుంటాం, మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే అక్షరాస్యత లోపించడము, అవగాహన లేకపోవడము. మనం ఎంత చెప్పినా కానీ ఏంటంటే ఇప్పటికి కూడా మంత్రాలు తాయిత్తులు ఇదే అనేది. కానీ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల మనం ఇప్పుడు ఏంటంటే ఒక మంచి దిశకి అనేది ఇండియా అనేది ఒక పొజిషన్కి వచ్చేసింది. సో కాబట్టి దీనికి ముఖ్య కారణం ఏంటనుకుంటున్నారు అంటే నేను దీనికి సైకియాట్రిస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే స్టిగ్మా అనేది. అంటే ఒక మనిషికి ఒక ఆరోగ్య సమస్య వస్తే వేరు, కానీ ఆరోగ్య సమస్య వచ్చినాక మన సొసైటీలో వాళ్ళని అంటరానితనంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఒక సమస్య. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, టీవీ వచ్చినా వాడు పక్కన టీవీ వచ్చింది అనేది ఒకప్పుడు ఉండేది. ఈ అవగాహన వల్ల ఇప్పుడు ఏమంటారు టీవీ సర్వసాధారణం అయిపోయింది. మన ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, మన డాక్టర్స్ కానీ దాన్ని ఒక అంటరానితనం తొలగించడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే నేను సైకాట్రిస్ట్ చెప్పాల్సిన డిప్రెషన్. చాలా మంది జబ్బు తెలవగానే ఏమైందంటే ఒక 6 నెలల మందులు వాడాలా అని డిప్రెషన్కి వెళ్తుంటారు, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. ఆ ఫీల్ వల్ల ఏమవుతుంటే వాళ్ళలో తెలియకుండా చాలా మంది స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అనుకుంటాం, ఒక స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే ఒక హార్మోన్, ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. అది ఏమైతే మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అది మనం ఏమనుకుంటామంటే టీవీ మందులు ఇవ్వడమే కాదు, దానికి టీవీ మందులు ఇవ్వడంతో పాటు నేను సైకాట్రిస్ట్ చెప్పాల్సి ఏంటంటే కోమార్బిడిటీ అంటాం. అంటే మనకు ఆ జబ్బులో ఉన్న డిప్రెషన్ తగ్గించాలి, యాంగ్జైటీని తగ్గించాలి, వాళ్ళకు ఒక స్వాంతన క్రియేట్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇవ్వాలి, సొసైటీ కూడా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ధైర్యం పెరిగి ఏమవుతుందంటే ఒక ఒత్తిడి తగ్గడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఒక సంతోషకరమైన సెరటోనిన్ కానీ డోపమైన్ కానీ రిలీజ్ అయ్యి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఈ భారత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీంతో పాటు మీలో నేను సైకాట్రీ చెప్పేందంటే వాళ్ళలో ఎప్పుడైనా మీరు డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, సూసైడ్ కూడా చేసుకుంటున్న కండిషన్ నేను చూసాను. టీబీ పేషెంట్స్ డిటెక్ట్ కానీ వాళ్ళకి తెలియదు, అదే పెద్ద జబ్బు అనుకుంటారు. చాలా చిన్న జబ్బు ఒక 6 నెలల మందులు పడి తగ్గుతుందని తెలియక కొంత ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. సో ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎవరైనా ఇలాంటి కనిపిస్తే వాళ్ళకి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, సూసైడ్ టెండెన్సీస్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్స్ కలెక్ట్ చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత మనం సొసైటీలో వాళ్ళకి ఏంటంటే ఈ టీబీ పైన ఒక అవగాహన కల్పించాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవాళ నాకు రీసెంట్గా 3 days బ్యాక్ రమేశ్వర్ అన్నాడు ఇలా టీవీ ప్రోగ్రామ్ చేద్దామని. ఇమీడియట్గా ఏంటంటే నేను ఐఎంఏ నుండి మన యాక్చువల్గా రీసెంట్గా ఎలక్ట్ అయిన మన మేయర్ గారిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది రమేశ్వర్ గారు చెప్పారు. ఇమీడియట్గా మేడం యాక్సెప్ట్ చేసినందుకు మా ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇవాళ వాళ్ళిద్దరు మన రమేష్ గారు కూడా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇమీడియట్గా మా ఆహ్వానాన్ని మన్నించినందుకు నేను ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మీకన్నా తెలిసిందే నారీ శక్తి అంటే ఎప్పుడైనా మనము ఎన్ని పండుగ వచ్చినా కానీ ఫస్ట్ మనం పూజించేది నారీ శక్తి. దసరా వచ్చిందంటే దుర్గామాతను పూజిస్తాం, తర్వాత వసంత పంచమి వచ్చిందంటే సరస్వతి మాతను పూజిస్తాం. తర్వాత అంటే ఏ పండుగలైనా మహిళా శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన నిజామాబాద్కు మన యాక్చువల్గా ఎంతోమంది మహిళలు వర్క్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఉమారాణి మేడం కూడా వచ్చారు. సో మేము ఐఎంఏ నిజామాబాద్ ద్వారా మా రిక్వెస్ట్ చేద్దాం మేడం, మీకు ఎప్పుడు కూడా మా ఐఎంఏ నిజామాబాద్ అనేది మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీకు
గతంలో కూడా ఐఎంఏ నిజామాబాద్ ద్వారా గత మేయర్ల సమయంలో మేము జీవనోసారి ప్రెసిడెంట్ ఉన్న సమయంలో నేను సెక్రటరీ ఉన్నాను. మన క్యాన్సర్ డిటెక్ట్ క్యాంప్ ఒకటి చేశాం పారిశుద్ధ కార్మికుల కోసం. ఏంటంటే మేము క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేస్తే చాలామంది వర్కర్స్ అంటున్నారు మాకెందుకు చేస్తున్నారంటే ఇవన్నీ. మేడం అప్పుడు గత మేయర్ నిర్ణయం తీసుకొని మేము వెళ్ళి చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ అయినా మేడం ఉండి చేయించారు. చేయించిన తర్వాత ఆ క్యాంప్ చేసిన తర్వాత అందులో 10 మంది డిటెక్ట్ అయ్యింది. 100 మందికి చేసిన 10 మంది డిటెక్ట్ అయ్యింది. ఆ 10 మందిని ఎంఎన్కే క్యాన్సర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. వాళ్ళు తొందర దశలోనే గుర్తించి సర్వీస్ అనేది జరిగింది. మీ పేరులో కూడా మేడం మీరు ఈ పారిశుద్ధ కార్మికులు కానీ ఈ మున్సిపల్ కార్మికులకు కానీ మీరు ఎక్కడైనా మారుమూల చెప్పినా కానీ మేము మా ఐఎంఏ నిజామాబాద్ డాక్టర్స్ నిష్ణాతులైన దాదాపు 400 మంది డాక్టర్స్ ఉన్నారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐఎంఏ నిజామాబాద్ ముందుంటుంది. మీ సహకారం కూడా మాకు కావాలి. అండ్ ఇప్పుడు ఖలీల్వాడ్ అనేది చాలా బిజీ ఏరియా. ఇందులో ఏంటంటే కొంచెం మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ ఖలీల్వాడ్ డాక్టర్స్ ఏరియాని కొద్దిగా ప్రియారిటీ ఇవ్వండి మేడం. ఎందుకంటే ఎప్పుడు కూడా దాదాపు గ్రామీణ ప్రాంతాల నుంచి రోజు వేలాది మంది ఇక్కడికి ట్రీట్మెంట్కి వస్తుంటారు. వాళ్ళ కొన్ని ఫెసిలిటీస్ మా హాస్పిటల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీ సహకారం కూడా కావాలి. ఈవెన్ ట్రాఫిక్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా కానీ మీ హెల్ప్ కావాలి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మా అసోసియేషన్ నుంచి ఎప్పుడైనా మేడం ఈ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము హాలిడేస్కి డే అవార్డ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. దాంట్లో మీరు కూడా మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. సంఘపరంగా జరిగేటటువంటి కాదు. ఇది ప్రతి ఒక్కరి యొక్క కలెక్టివ్ బాధ్యత. అంటే టీం వర్క్. లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్ లెవెల్ నుంచి ఆ వ్యక్తిని గుర్తించడం, అట్లాగే అతనికి డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్స్గా ట్రీట్మెంట్ చేయడం మా బాధ్యత ఎంత ఉంటుందో ఆ ట్రీట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేయడం కూడా మన ఆశా వర్కర్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను షేర్ చేసుకున్నప్పుడే మనం టీవీ పైన కంట్రోల్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తి లక్షణాలు ఉన్నప్పుడు దానికి 2 వీక్స్ కంటే కూడా దగ్గు తగ్గిపోవడము, రాత్రి కూడా జ్వరం రావడం, బరువు తగ్గిపోవడము అనే లక్షణాలు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని తగ్గట్టుగా తిన్న పరీక్ష చేసుకుని ఆ వ్యాధి యొక్క నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. దీనికి తగ్గట్టుగా మన భారత ప్రభుత్వం నిక్ష అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా బయట ప్రైవేట్ ల్యాబ్స్లో ఉన్నటువంటి టెస్టులు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా చేస్తున్నారు. దానికి సివినాట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి టెస్ట్ ఈ టీవీ నిర్ధారణ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దినం ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎటువంటి లక్షణాలు ఉన్న మనతోటి ఫ్యామిలీ అందుబాటులో ఉన్నటువంటి ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్స్కి పంపించడము, అట్లాగే టీటీసీ డిస్ట్రిక్ట్ ట్యూబర్కులోసిస్ సెంటర్ ఆఫీస్ ద్వారా టీబీ మెడిసిన్స్ కూడా ఉచితంగా అందుబాటులో వస్తున్నాయి. అంతేకాకుండా ప్రజలకు ఎవరైతే ఈ టీబీ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా వారికి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే ఉదాహరణకి నెలకు ఒక 500 రూపీస్ అట్లా వాళ్ళకి మంచి పౌష్టికాహారం తీసుకునే విధంగా ఈ వెసులుబాటు కూడా అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వంతు సహాయంగా ఈ టీబీ నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
మరి నాతోటి వైద్యులకు కూర్చోండి పెద్దలు స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మార్చి 24న మనం టీబీ దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం థీమ్ వచ్చేసి ఎస్బికెన్ అండ్ టీబీ, అంటే మనం టీబీని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. టీబీని మనం ఇందులో క్షయ అంటాము. ముఖ్యంగా ఇది మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్, అంటే చిన్న బ్యాక్టీరియా ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అది అంటే దగ్గినా తుమ్మినా లేదు మాట్లాడినా కానీ అది తుప్పల రూపంలో చిన్న చిన్న బ్యాక్టీరియా ద్వారా తుప్పల రూపంలో స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ చిన్న చిన్న స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సరైన అవగాహన లేకపోవడం వలన ఆ తగ్గినప్పుడు సరైన చేతి అడ్డుపెట్టుకోవడం ఇలాంటి వలన ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా మనం నిర్మూలించలేకపోతున్నాం. అందుకే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వంతు కృషి చేస్తూ దీన్ని నిర్మూలించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే మనం టీబీ ఎవరిని సస్పెక్ట్ చేయొచ్చు అంటే 2 వారాల పైన దగ్గు ఉండడము, దగ్గుతో మన చెమడలో రక్తం పడడం కానీ, బరువు తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, రాత్రిపూట మనకు చలిజ్వరం రావడము, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో మనం టీబీ సస్పెక్ట్ చేయవచ్చు. టీబీ అంటే మామూలుగా లంగ్సే అనుకుంటాము. లంగ్సే కాకుండా ఈ మధ్య మనం ఎక్కువ కేసెస్ చూస్తున్నది స్పైన్ టీబీ. మనం చాలా కేసెస్ వస్తున్నాయి. స్పైన్ టీబీ అయితే చాలా ఈ మధ్య డయాగ్నోస్ చేశాము. దాంతోపాటు అబ్డామినల్ టీబీ, పొట్టకు సంబంధించిన టీబీ రావచ్చు, బ్రెయిన్ సంబంధించిన టీబీ రావచ్చు. అవన్నీ ఒకేలాగా లక్షణాలు ఉంటాయని కాదు, వేరే లక్షణాలు కూడా రావచ్చు. అంటే టీబీ దగ్గు ఉంటేనే మన టీబీ అనేది కాకుండా ఇలాంటి లక్షణాలు ఉండి మనకు వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు కూడా అది టీబీ లాగానే మనం కన్సిడర్ చేస్తాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు నిర్ధారణ చేయడం జరుగుతుంది. అంటే మనం చెమడ పరీక్ష చేయడము, లేదు అవసరం ఉన్న వారికి ఎక్స్రే, సిటీ స్కాన్స్, మన దగ్గర బ్రాంకోస్కోపీ, థొరాకోస్కోపీ కూడా అవైలబిలిటీ ఉంది. అవసరం ఉన్న వాళ్ళకు బ్రాంకోస్కోపీ, థొరాకోస్కోపీ చేసి కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. అలా ఒకసారి మనకు నిర్ధారణ అయిన వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మినిమం 6 months నుండి 2 years వరకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా 2 రకాల టీబీ ఉంది. ఒకటి సెన్సిటివ్ అండ్ రెసిస్టెన్స్, అంటే చిన్న రకం పెద్ద రకం టీబీ అని చెప్పవచ్చు. చిన్న రకం అంటే మనకు దగ్గుతో వచ్చేది మనకు 6 monthsతో సరిపోతుంది. కానీ అది మనకు పెద్ద రకం టీబీ అంటే రెసిస్టెన్స్ టీబీ, అంటే మామూలుగా మనం ఇచ్చే మందులు సరిపోకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైతే మందులు పడుతుందో మనం టెస్ట్ చేసిన తర్వాతనే అవసరమైన వరకు 6 months నుంచి 2 years వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. టీబీ అనేది ట్రీటబుల్ డిసీజ్, కంప్లీట్గా 100% మనం ట్రీట్ చేయవచ్చు. కానీ మనం నెగ్లిజెన్స్తో సరిగ్గా రాకపోవడము, డిలే చేయడము, సరైన మోతాదులో సరైన టైం తీసుకోకపోయినట్టయితే అది ప్రాణాంతకం కావచ్చు. ఒకసారి డ్యామేజ్ జరిగింది ఇర్రివర్సిబుల్, మళ్ళీ తర్వాత 2 months 2 years తర్వాత వచ్చి పేషెంట్ వచ్చి నాకు టీబీ ఎప్పుడో వచ్చిందంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. లంగ్స్ కూడా ఆల్రెడీ పర్మనెంట్ డ్యామేజ్ జరిగిపోతాయి. వాళ్ళకి తర్వాత ఆయాసం రావడము, ఆక్సిజన్ నీడ్ అవ్వడము, ఇవన్నీ హార్ట్ పైన ప్రభావం పడడం అనేది ఇవన్నీ కూడా కాంప్లికేషన్ జరుగుతుంటాయి. అందుకే టీబీ ఉన్నది తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం 100% ట్రీట్ చేయవచ్చు, డిలే చేయకుండా. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే టీబీ వచ్చిన పర్సన్ ఏంటంటే దగ్గుతున్నప్పుడు వారికి దూరంగా ఉండడం, అట్లీస్ట్ ఒక 1 month. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 2 weeks నుంచి 4 weeks లోపు నెగిటివ్గా కన్వర్ట్ అవుతారు. కాబట్టి ఒక 2 weeks వాళ్ళని దూరంగా పెట్టినట్టయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రొటెక్ట్ అవుతారు. ప్లస్ వారికి పౌష్టిక ఆహారం, సరైన మంచి ప్రోటీనేషన్ ఫుడ్, ఎగ్స్ కానీ మిల్క్ కానీ హై ప్రోటీన్ డైట్ అనేది మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఇమ్యూనిటీ అంటే మన ట్రీట్మెంట్తో పాటు సైమల్టేనియస్గా మంచి ఆహారం తీసుకున్నట్లయితే వాళ్ళకు టీబీ తొందరగా నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం తగ్గుతున్నప్పుడు కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు అటు చేయాలి పెట్టుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా కంప్లీట్గా టీబీ అనేది తగ్గించగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఐఎంఏకి, తర్వాత శ్రీ విష్ణు హాస్పిటల్స్ రమేష్ గారికి ప్రత్యేకంగా గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ రమేష్ గారికి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ శ్రీశైలం, సీనియర్ వైద్యులు డాక్టర్ విమన్ రావు సార్ అండ్ విమన్ కుమార్ గుప్తా సార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ సార్, అండ్ టుడేస్ హోస్ట్ అవర్ ఐఎంఏ నిజామాబాద్ ట్రెజరర్ డాక్టర్ రమేశ్వర్, అండ్ ఈ శ్రీ విష్ణు హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ, సిబ్బందికి, మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ నమస్కారం. ముందుగా ఇవి అంటే ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అని అందరూ ఇంతకుముందు డాక్టర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటి అంటే ఒక 3 చెప్పాలనుకుంటున్నాను. సార్ ఏమన్నారంటే ఇంతకుముందు డాక్టర్ మోహన్ గారు ఎవరైనా మనకు ముందర తగ్గితే కానీ మాట్లాడితే కానీ వస్తుందని అంటున్నారు. అట్లా అంటే అందరికీ రావాలి కదా, మరి
ప్రతి ఒక్కరికి ఒక హాస్పిటల్కి ఒక టీబీ పేషెంట్ వస్తే అక్కడ ఉన్న జనాలందరికీ కూడా రావాలి టీబీ. మరి అందరికీ రాదు, ఎవరికో కొందరికీ వస్తుంది. ఎందుకని? ముఖ్య కారణము ఇమ్యూనిటీ లోపం వల్ల. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ టీబీ బీమారి అనేది సోకడం జరుగుతుంది. మనం ఇక్కడ కూర్చున్నాము, ఈ రూమ్లో కూడా టీబీ బ్యాక్టీరియా గాల్లో ఉంటుంది, కానీ మనకు రాదు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో మన ఆరోగ్యం కాపాడుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని పౌష్టికాహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. అవేర్నెస్ కార్యక్రమం చేయాలి మన జనాలందరూ. రెండవది సార్ చెప్పినట్టుగా టీబీ అంటే ఓన్లీ పల్మనరీ అనే అనుకుంటాం. అంటే లంగ్స్లో ఛాతీలో మాత్రమే టీబీ వస్తుంది అని అనుకుంటాం. కాదు, టీబీ రెండు రకాలు. ఒకటి పల్మనరీ, రెండోది ఎక్స్ట్రా పల్మనరీ అంటే ఎక్స్ట్రా పల్మనరీ అంటే బాడీలో ఎక్కడైనా సరే తల నుంచి కాలు గోటు వరకు ఎక్కడైనా కూడా టీబీ రావచ్చు. దాన్ని కరెక్ట్గా ఆ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుర్తించాలి, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాజ్ అన్ ఈఎన్టీ సర్జన్ మేము ముఖ్యంగా టీబీ మేము మెడ మీద కంతుల రూపంలో చూస్తూ ఉంటాం. సో దానికి నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మూడోది మనమందరము అందరికీ తెలుసు టీబీ వస్తే టీబీ మందులు వేసుకోవాలని అందరికీ తెలుసు. కానీ టీబీ ఇనిషియేషన్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ కంప్లీట్ ఎవరు చేయరు. చాలా తక్కువ మందే చేస్తారు. ఆ టీబీ కంప్లీషన్ అనే దాని మీదనే మనం అవగాహన పెంచుకోవాలి, ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. మన డాక్టర్స్, మన హాస్పిటల్ సిబ్బందిది మన ప్రైమరీ కర్తవ్యం. ఈరోజు మనకి టీబీ మనకి ఇంత మంచి మందులు ఉన్నాక కూడా టీబీని ఎందుకు నివారించలేకపోతున్నాము అంటే ముఖ్య కారణం దానికి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏ బీమారు వచ్చినా చిన్న చిన్న బీమార్లకి ఏదో వారం రోజుల్లో 10 రోజుల్లో మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ టీబీ బీమారికి 6 నెలల నుంచి 9 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంత లాంగ్ ట్రీట్మెంట్ పేషెంట్స్ కంటిన్యూ చేయడం అనేది తగ్గిపోతుంది. కొంచెం లక్షణాలు తగ్గగానే ఆరోగ్యం మెరుగుపడగానే ట్రీట్మెంట్ ఆపేస్తుంటారు. ఆ పేషెంట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ట్రీట్మెంట్ ఆపకుండా చూడాలి. ఏమైనా తరఫున శుభాకాంక్షలు ఏంటంటే నిజామాబాద్ జిల్లా దేశంలోనే ఈ వ్యాధిని గుర్తించడం, తర్వాత ఆ వ్యాధిని స్ప్రెడ్ కాకుండా కాపాడడము, ఈ ప్రోగ్రామ్స్లలో ముందంచుగా మనకు ఎన్నో మెడల్స్ వచ్చినాయి. సో వీ షుడ్ థ్యాంక్ ద హెల్త్ డిపార్ట్మెంట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే మనం ఇది సాధించగలం. మరి ఎండ్ టీవీ ప్రోగ్రామ్ అని మనం ఎంతో చెప్తున్నాము. ఏంటంటే మన దేశంలో 2025 నాటి కాడికి ఈ టీవీ కేసెస్ నమోదు కావడం తగ్గించుకోవడం అది ముఖ్యం, చాలా ముఖ్యం. మరి ఎండ్ టీవీ ప్రోగ్రామ్ ఇది అసాధ్యమైన పనిని మనం సాధించగలిగాము. ఇది మనందరి కృషి. సో ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది ఒక రకమైన అవగాహన సదస్సు. ఒక స్టిగ్మా, చాలా మందిలో అపోహాలు ఉంటాయి. పిల్లల్లో కనుక వస్తే టీబీ వ్యాధి సాధారణంగా పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లలకు సోకుతుంది. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో తొందరగా వస్తుంది. కానీ అక్కడ కష్టమైన ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు మనం చూస్తున్నాం, సంవత్సరానికి 4-5 సార్లు జలుబు దగ్గుతో పాటు దగ్గుతూనే ఉంటారు. అప్పుడు ఒక కన్ఫ్యూజన్ అవుతుంది అన్నట్టు. మరి ప్రోగ్రామ్స్లో 15 రోజుల కంటే ఎక్కువ దగ్గు ఉంటే అది టీబీ లాగా. సో త్వరగా గుర్తించడము చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాధిని మనం నిర్మూలించాలి అంటే త్వరగా గుర్తించాలి. గుర్తించినప్పుడు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక 2 నెలల్లో ట్రీట్మెంట్ అయినప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ కనపడగానే వెంటనే మందులు వాడకపోవడము, అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ ఫార్మ్ తయారవుతుంది. సో సమస్య వ్యాధి కాదు, ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ తయారైనప్పుడు ఎటువంటి మందులు పనిచేయని పరిస్థితిలో ఆ దిశలో ఉన్నాం కాబట్టి దాన్ని కరెక్ట్గా గుర్తించాలి. గుర్తించినప్పుడు ట్రీట్మెంట్ పూర్తిగా తీసుకోవాలి. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఎవరికన్నా టీబీ వ్యాధి నిర్ధారించబడినప్పుడు తీసుకునే జాగ్రత్తలు డాక్టర్లు వివరిస్తారు. ఈ నిక్షేప్ పోర్టల్ అనేది ట్రాకింగ్ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ చాలా ఎంతో కృషి చేసి ఎంతో ఖరీదైన టెస్టులు కూడా సింపుల్గా ప్రైవేట్
నుండి పంపించినప్పుడు కూడా మీకు ఫ్రీగానే ట్రీట్మెంట్ కానీ డయాగ్నోసిస్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం కావాల్సింది ఏంటంటే త్వరగా గుర్తించండి. 15 రోజుల కంటే కంటిన్యూస్ దగ్గు, ఒక 4-5 రోజులు దగ్గు ఉండి పోయి మళ్ళీ వచ్చిందనుకో అది 15 రోజులు దగ్గు లాంటిది కాదు. పొడి దగ్గుని మనము టీబీ లాగా ఆలోచించకుండా, కానీ అనుమానం అనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించండి. మీరు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ మీకు ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ డయాగ్నోసిస్, కావలసిన పౌష్టిక ఆహారం గురించి కూడా ఇందాక చెప్పారు. 500 రూపీస్ కాంట్రిబ్యూషన్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నోసార్లు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హై ప్రోటీన్, అంటే రోగ నివారణ శక్తి పెరగాలి అంటే వాళ్ళకు విటమిన్స్తో పాటు ప్రోటీన్స్ కూడా బాగా ఇంపార్టెంట్. ఈ ప్రొడక్టివ్ కప్ వచ్చినప్పుడు చాలా మటుకు ప్రోటీన్స్ వెళ్ళిపోతుంది శరీరంలో. సో ఈ ప్రోటీన్స్ కూడా సప్లిమెంట్ ఇవ్వడం ద్వారా మనం కాపాడుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ టు ద నిజామాబాద్ టీమ్. ఎండ్ టీబీ ప్రోగ్రామ్ అంటే ఆ వ్యాధిని పూర్తిగా తొలగించడం అని కాదు, కొత్త కేసులు నమోదడము, తగ్గించడము, అదే మెయిన్ ప్రోగ్రాము. బై 2030 నాటికి ప్రపంచం లోపల ఈ టీబీ వ్యాధి ఉండకుండా చూడాలి అంటే మనందరూ కృషి చేయాలి. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ త్వరగా గుర్తించండి, కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్, అవగాహన ఇంపార్టెంట్, తర్వాత హైజీన్ చాలా ఇంపార్టెంట్, జీవన శైలి లైఫ్ స్టైల్ మార్పులు తేవడము, డైట్ హై ప్రోటీన్ డైట్, ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధి భయంకరమైన వ్యాధి కాదు, మనం అరికట్టచ్చు. మనము 2030 కన్నా ముందే మనము ఈ వ్యాధిని ఎండ్ అనేది చేయగలుగుతాము, భారతదేశం నుండి ఎలిమినేట్ చేయడం. సో టీబీ ముక్త్ భారత్ అంటే మన దేశంలో టీబీ లేకుండా ఉండాలి అంటే మనం అందరం కృషి చేయాలి. ఇట్లాంటి మీడియా ద్వారా ఈ ప్రోగ్రామ్ అందరికీ అవగాహన కలిగించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ, ఇక్కడ మీరు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు, డాక్టర్లు, తర్వాత శ్రీ విష్ణు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము నేను ఒక 2 పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ టీవీ రావడం చాలా తక్కువ మందికే వస్తుంది. మరి వాళ్ళు ఎవరు అంటే లోపల మన వ్యాధి నిరోధక తక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలోనే టీవీ వస్తుంది. మరి అది ఎవరిలో ఉంటుంది అంటే చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఫీమేల్స్, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ అంటే ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఇంకా ముఖ్యంగా పెద్దలు అంటే 60 ఏళ్ళు దాటిన వయసు ఉన్న వాళ్ళలో ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అట్లా ఈజీగా వచ్చినప్పుడు కూడా ఈజీగా డిటెక్ట్ అవ్వదు. అంటే నార్మల్గా మనం టీబీ అంటే ఏమనుకుంటాం, 2 వారాల దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఇలా ఉండదు వాళ్ళలో వచ్చే లక్షణాలు అనేవి. వాళ్ళలో వెరైటీగా ఉంటుంది. అంటే ఏటిపికల్ ప్రజెంటేషన్స్ అంటారు. అంటే డైరెక్ట్గా తగ్గినప్పుడు రక్తం పట్టడం, దమ్ము ఎక్కువగా అయిపోవడం, సాచురేషన్ దమ్ము అయిపోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి క్రిటికల్ కండిషన్లో ఇట్లాంటి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి టీబీ వచ్చినప్పుడు మనకి వాళ్ళ ప్రజెంట్ అవుతారు. సో ఇట్లాంటి ఏటిపికల్ ప్రజెంటేషన్ ఉన్న ముఖ్యంగా చిన్నపిల్లలు, ఫీమేల్స్, ప్రెగ్నెంట్ ఫీమేల్స్, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ లైక్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో మనకు ఎప్పుడైనా హై సస్పిషన్ తోటి క్షయవ్యాధి అనేది మనం డయాగ్నోస్ చేస్తాం. మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే మంచి ఆహారం, అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్, ఎస్పెషల్లీ మన రిస్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ ఇవ్వడం, శానిటేషన్ మంచిగా పెట్టుకోవడం, అంటే ఓవర్ క్రౌడెడ్, ఎస్పెషల్లీ ఏంటి అంటే మనం సిటీలో ఉంటున్నప్పుడు ఒకే రూమ్ అంటే ఒక ఫ్యామిలీలో 5-6 మంది ఉండడం, మనకి 2 రూమ్స్ అంటే పడుకునే ఏరియా తక్కువగా ఉండడం, ఓవర్ క్రౌడింగ్. దీనివల్ల ఈ టీబీ ఒక్కరిలో వచ్చినా కూడా ఫ్యామిలీ అందరికీ స్ప్రెడ్ అవ్వడం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కానీ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఎల్డర్లీ ఉన్న వాళ్ళకి తొందరగా స్ప్రెడ్ అవ్వడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అండ్ కాంప్లికేషన్స్ వచ్చేసి టీబీ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ డిలే చేసినప్పుడు, ఆ ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేసినప్పుడు రెసిస్టెన్స్ అంటే చిన్న టీబీ కాస్త పెద్ద టీబీ లాగా మారిపోతుంది. అంటే రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనం 9 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా మందులు తీసుకోవాలి. చాలామంది టీబీ మందులు అంటే టాబ్లెట్ రూపంలోనే తీసుకుంటాం, కానీ మనం రెసిస్టెన్స్ అంటే పెద్ద టీబీ వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ మనం అవాయిడ్ చేయాలి అంటే తొందరగా డిటెక్ట్
స్టార్ట్ చేయడం 2 నుంచి 4 వారాల వరకు స్ప్రెడ్ అవ్వకుండా, అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొలీగ్స్కి కానీ వాళ్ళు చేసే ఏరియాలో స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం ఇట్లాంటివి చేయడం. అండ్ కాంప్లికేషన్స్ వచ్చేసి మెదడుకి కూడా టీబీ వస్తుంది, ఒక్కరికి కూడా టీబీ వస్తుంది, పొట్టలో కూడా అంటే అబ్డామిన్ ఇంటెస్టైనల్ టీబీ రావడం, జెనెటిక్ యూరినరీ అంటే ఇన్ఫర్టిలిటీ. చాలామంది 20-30 సంవత్సరాల ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి హిస్ట్రోస్కోపీ ఫెలోపియన్ ట్యూబ్స్లలో కూడా మనకి టీబీ అనేది డిటెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇది కూడా కనెక్ట్ అవుతాయి. జెనెటిక్ యూరినరీ టీబీ అంటే కిడ్నీస్ని కూడా టీబీ ఎఫెక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో బాడీ మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలానే మనం ప్రివెంట్ చేయలేమంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం 6 months కోర్స్తో టీబీ కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. ఇది ఒక వైద్య సమస్యనే కాదు, ఇది ఒక సామాజిక సమస్య. శతాబ్దాల కాలంగా ఈ హిస్టరీ తెలుసు మనకు. హిస్టరీలో ఎన్నో సామాజిక గ్రూపుల్లో ఈ వ్యాధి ఉండేది. దేశాభివృద్ధికి కానీ సమాజాభివృద్ధికి ఆటంకం కలిగించే ముఖ్యమైన సమస్యల్లో ఈ క్షయవ్యాధి కూడా ఒకటి. సో ఇన్నేళ్ళ మా అబ్జర్వేషన్లో ఇందాక మీరు చెప్పినట్టు ఎర్లీ డిటెక్షన్, కంప్లీట్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్, వచ్చే నయం కాగానే ట్రీట్మెంట్ మానేస్తారు చాలామంది. దాని మూలంగా ఈ వ్యాధి ఇంతవరకు మన కంట్రీలో నిర్మూలించబడకుండా ఉంది. వెస్టర్న్ కంట్రీస్లో ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్లో ఎరాడికేటెడ్ టీబీ. అందుకే ఈ సంవత్సరం టీబీ లెడ్ బై కంట్రీస్ అండ్ పవర్డ్ బై పీపుల్ అనేది ఆ కాన్సెప్ట్. సో మనమంతా ప్రజలు ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో వచ్చే పేషెంట్లే ఈ ట్రీట్మెంట్ ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ కూడా కొంచెం నయమైన తర్వాత ఎందుకు తీసుకోవాలని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. 1 month 2 months పాలసీ ఇలాంటిది అవి రెసిస్టెన్స్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ టీబీ మందులతో పూర్తిగా నయమయ్యేటప్పుడు, కంప్లీట్ మెడిసిన్ కరెక్ట్ చూసుకుంటే పూర్తిగా నయమయ్యేటప్పుడు, అదే అశ్రద్ధ చేసి రిటైర్గా ఉండి మధ్యలో మానేస్తే ప్రాణం చూసే ప్రాణం. మా తోటి రైతులకు కూడా, ఎందుకంటే పల్మనరీ టీబీ కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్ ఎన్కౌంటర్ టీబీ పేషెంట్. సో పేషెంట్ మొదలు డయాగ్నోస్ కాగానే, రోగ నిర్ధారణ కాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసినట్టు, సైకోథెరపీతో విషాదించే సైకాట్రిక్ పేషెంట్ చేసినట్టు మనం కూడా ఈ డబ్బు గురించి అన్ని రకాల వాళ్ళ మెదడులో ఎక్కేట్లు క్షుణ్ణంగా దాని గురించి చెప్తే చాలామంది ట్రీట్మెంట్ కంప్లీట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. చాలా మంది అవగాహన లేకనే మధ్యలో మానేస్తున్నారు. అదేవిధంగా సమాజం నుంచి కూడా మనకు కావాల్సిన సపోర్ట్ ఉండాలి. ఒకప్పుడున్నంత తీవ్రత ఇప్పుడు లేదు. మన కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు వాళ్ళు చాలా కంట్రోల్ అయినా ఇంకా ఇప్పటికి కూడా చాలా కేసులు వస్తూనే ఉంటాయి. సో ఆల్ ఆఫ్ us must aim at ending the eradication of TB అనేది ఉంటాయి. సో మా కొలీగ్స్ అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే ఏ టీబీ పేషెంట్ వచ్చినా స్పెండ్ సమ్ టైం విత్ దెమ్, టైం తీసుకొని వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. సమాజానికి రాకుండా పేషెంట్ కోలింగ్ వల్ల అవగాహన చేస్తే మిగతా వాళ్ళకి తర్వాత కోలింగ్ కంప్లీట్ అర్థం చేసుకుంటే వాళ్ళ టైంతో కానీ లేదా నయమయ్యేటప్పుడు కావాలని వదిలేసి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. టీబీ నివారణ నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేసిన వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడు దేవునితో సమానం. డాక్టర్లందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మన వైద్య విష్ణు హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, వైద్యుడు దేవునితో సమానం అంటారు. ఏ వైద్యుడైనా కూడా ప్రతి రోగిని ఖచ్చితంగా ఆ రోగాన్ని నయం చేస్తూ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఎంత ప్రయత్నం చేసినా కాపాడలేకపోతారు. కాబట్టి దాన్ని కూడా మీరు అన్ని అవగాహన ఏంటంటే అట్లనే పేషెంట్ల కుటుంబాలకు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎలాగైతే టీబీ గురించి అవగాహన కల్పిస్తానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, దాంట్లో వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
అంటే దేవునికి పుట్టించడం మరణం ఎప్పుడు దేవునికి తెలుస్తుంది కాబట్టి, అలాగే రోగి గురించి కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చిన పేషెంట్కి మీరు క్రిటికల్ పొజిషన్ బట్టి కూడా మీరు వాస్తవాలకు వాళ్ళకు తెలియజేస్తే కుటుంబానికి మీకు కూడా హాస్పిటల్కి కూడా మీకు కూడా ఒక మంచి నమ్మకం పేరు వస్తుందని నేను నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఉండే గదిలో దేవదాస్ గారి హాస్పిటల్ డాక్టరు, ఆయన ఏ పేషెంట్ వచ్చినా నాతో కాదు అంటే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయేవారు. అంత నమ్మకం డాక్టర్. అట్లా అందరు డాక్టర్లు కూడా ప్రతి పేషెంట్కి నిజాలు వాస్తవాలు తెలియజేస్తే బాగుందని ఉద్దేశంతో నేను చెప్తాను. ఇక నా ప్రొఫెషన్ అంటారా, టోటల్ మల్టీ స్పెషాలిటీ, ఏ పార్టీ కూడా రోగం రాకుండా శిక్షణ ఇచ్చే ప్రొఫెషన్ అంట. వాస్తవానికి నేను ప్రతి పాటకి ఎక్సర్సైజ్ చేపిస్తాను కరాటే కోచ్గా. ఒకటి జరిగిన వాస్తవం చెప్తా. మా నాన్నకు అది ఎప్పుడో పొలంలో సర్కారు ముందు వచ్చిందంట. ఆయన చెప్పులు వేసుకోకపోయేది. నాన్నది వ్యవసాయం చేసుకుంటూ ఫ్రూట్ బిజినెస్, వెజిటేబుల్ బిజినెస్ చేశాడు. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆయనకు ఒక 50 years అయిపోయిన తర్వాత సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిన తర్వాత హాస్పిటల్ వేస్తే 2 కాళ్ళు తీసేయాలని చెప్పి తీసేసే ముందు నేను హైదరాబాద్ ఉన్నాను. నేను ముద్రా సంఘం జిల్లాలో మీటింగ్ కూడా వెళ్ళాను. డాక్టర్ ఫోన్ చేసేది ఏంటంటే మన అర్థం స్పెషల్ మోతిలాల్ గారు మన ఫ్యామిలీ నేనైతాను ఫోన్ చేసాడు, రమేష్ ఇమీడియట్గా రావాలి, నాన్నకు 2 కాళ్ళు తీసేయాలి, ఆపరేషన్ చేయాలి, పేపర్ రాసి సంతకం పెట్టాలన్నా. ఎందుకన్నా సంతకం ఎందుకు, నీకు నాకు నమ్మకం లేదని. ఎందుకంటే క్రిటికల్ ఉంది, గ్యారెంటీ అయితే ఇవ్వలేము, ఖచ్చితంగా లెటర్ రాసి అని చెప్పి ఇమీడియట్గా నైట్లో వచ్చేసిన సంతకం పెట్టేసేసిన తెల్లారి పొద్దున ఆపరేషన్ చేసి. అయితే సంతకం పెట్టేప్పుడు ఒకటే అయిపోయి ఇంక 2 డాక్టర్లను ప్రగతి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్లు ఖచ్చితంగా చనిపోతాడు రమేష్ అని. అయితే నేను ఒకటే అయిపోయింది డాక్టర్ గారికి, అన్న ఇంకా 1 సంవత్సరం మా నాన్న ఖచ్చితంగా బతుకుతాడు అని చెప్పి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి కరాటే క్లాస్కి వచ్చారు 2 రోజుల తర్వాత. సార్ మాకు కరాటే నేర్పాడు సార్. ఎందుకు అని అడిగిన. మేము ఎన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా మేము చెప్పలేకపోయినాం, మాకు అసలు అన్ని ఉన్నాయి కానీ మా దగ్గర ఆత్మస్థైర్యం లేదు, ధైర్యం లేదు అని చెప్పి చెప్పిన క్లాస్కి వచ్చింది. డాక్టర్లు 2 ప్రాక్టీస్ చేయించాను 2 రోజులు. ఆ ప్రాక్టీస్ మాకు అనుకోలేకపోయాను ఎక్సర్సైజ్. అప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ బ్రీతింగ్ది, ఆ ఎక్సర్సైజ్కి అప్పుడు కరోనా టైంలో దానికి 1,00,000 రూపాయలు తీసుకున్నాడు ఒక పేషెంట్. సార్ మీరు 1,000 రూపాయలు తీసుకుంటాం కదా, మేము 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాము చెప్తే ఏమంటున్నా అంటే, కరాటేలో నేర్చుకున్న వాళ్ళకి కానీ యోగా చేసిన వాళ్ళకి కానీ ఏ రోగాలు రావు. నేను కరాటే స్టార్ట్ చేసిన ప్రతి స్కూల్లో కానీ ఎక్కడ కూడా అదే చెప్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు క్యాన్సర్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా నేను గ్యారెంటీ ఇస్తాను ఎవరికి కూడా. ఇప్పుడు నాకు బుద్ధి తెలిసిన నుంచి కూడా నాకు ఎప్పుడు జ్వరం రాలే, ఎప్పుడు ఏది కాదు ఇప్పటి వరకు. నాకు ఇప్పుడు 58 years, ఇప్పటి వరకు కూడా నాకు ఏ రోగం కాదు ఎప్పుడు కూడా. నేను ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్స్ కాంపిటీషన్ అప్పుడు వాడి ఫైట్ చేస్తే నొప్పులు తప్ప. వేదిక అలంకరించిన గౌరవనీయ డాక్టర్లందరికీ మరియు ఉద్దరణ డాక్టర్లందరికీ, విష్ణు హాస్పిటల్ సిబ్బందికి, మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు క్షయవ్యాధి అవగాహన దినోత్సవం. ముందు నుంచి గవర్నమెంట్ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఫ్రీ టెస్టులు చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో, ఫ్రీ మందులు ఇస్తుంది. సార్ అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళిన వరకు ఇంటికి ఆశవర్తలు కూడా ఎంతో కూడా మన గవర్నమెంట్ ఆర్థిక సాయం కూడా అందిస్తున్నది. ఇవన్నీ మనకు తెలుసు. మందులు తీసుకుంటూ కూడా మంచి కూడా తినాలి, పద్ధతి అని కూడా తెలుసు. గవర్నమెంట్ ఎంత అవగాహన సహాయం
అనే దాని వల్ల కూడా కొందరు బయటకు రాలేకపోతున్నారు, మాకు టీబీ అని చెప్పలేకపోతున్నారేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కడ వింటా మనకి క్యాన్సర్ ఇవన్నీ ఉంటుంటే టీబీ అనేది అంతరించిపోయిందేమో అని అనుకున్నాను. సార్ టీబీ ఉందా, ఇంకా టీబీ వస్తుందా అనేటట్టు దీని గురించి ఎక్కడ వినిపిస్తలేదు, అంటే ముందుకు వస్తలేదేమో, అందరూ బయటకు చెప్పుకుంటలేదేమో ఇది అని. సార్ అన్నట్టు సార్ సహాయం తీసుకొని ఖచ్చితంగా బాధ్యత అలాగే స్లమ్ ఏరియాలలో కానీ నిరక్షరాస్యులు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ పల్లెటూరులో కానీ అవగాహన సదస్సులు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నిరక్షరాస్యులకు పెడితే వాళ్ళు, ఎందుకంటే డాక్టర్ల ఒకరితో కాకుండా డాక్టర్లు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మాట వింటారు, వాళ్ళందరికీ అవగాహన రావాలి. ఈ టీబీ అనేది మనం బయటకు వెళ్ళి చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా భయపడకుండా నివారించుకోవడానికి చర్యలు తీసుకోవడానికి డాక్టర్లను ఎక్కువ కావాలి. వీళ్ళందరూ అవగాహన సదస్సు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విష్ణు హాస్పిటల్ యజమాన్యానికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమణేశ్వర్, న్యూరో సర్జన్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మార్చ్ 24 వరల్డ్ టీబీ డే ప్రోగ్రామ్ అనేది శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాము నిజామాబాద్ ఐఎంఏ మరియు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్గా మన నిజామాబాద్ నగర మేయరు కూరగాయల ఉమారాణి గారు మరియు కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కరాటే రమేష్ గారు రావడం అనేది జరిగింది. మరియు నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ సారు, జనరల్ సెక్రటరీ హరిస్వామి సారు మరియు మిగతా ఐఎంఏ పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ప్రజలు ఈ టీబీకి సంబంధించిన లక్షణాలను గుర్తించవలసిందిగా కోరుతున్నాము. ఎవరికైనా టీబీ లక్షణాలు కనిపిస్తే తగు పరీక్షలు చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీంట్లో టీబీలో ముఖ్యంగా ఏంటంటే నిర్ధారణ చేసుకొని సరైన సమయం వరకు పూర్తిగా చికిత్సలు అందిస్తే టీబీ వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. టీబీ వ్యాధి అనేది బాడీలో ఏ పార్ట్ కన్నా సోకే అవకాశం ఉంటుంది. పల్మనరీ మరియు ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని అంటారు. ఈ న్యూరో విభాగానికి వస్తే టీబీ అనేది బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్ కానీ వ్యాపించే అవకాశం ఉంటుంది. చాలా మంచి ట్రీట్మెంట్తో, అత్యాధునిక సదుపాయాలతో ఈ బ్రెయిన్కి మరియు స్పైనల్ కార్డ్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మా దగ్గర అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ టీబీని తగ్గించుకొని ఈ వ్యాధి రాకుండా పూర్తిగా నివారించవలసిందిగా కోరుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ టీబీ రాకుండా పరీక్షలు చేయడము, ఉచితంగా మందులు పంపిణీ చేయడం అనేది ఎన్నో కార్యక్రమాలు అనేది చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాల్సిందని కోరుతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఐఎంఏ నిజామాబాద్కి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నగర మేయరు కూరగాయల ఉమారాణి గారికి, కరాటే రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.